దేవుడు కాచి కాపాడి ఆయన లేకుండా భద్రపరుస్తూ ఈ దినాన ఇలా తప్పులు కూడా దేవుడు కృప ఇచ్చాడు కాబట్టి దేవుడు తప్ప ఈ వారం అంతా కూడా ఫీవర్ చాలా ఎక్కువ ఉన్నాయి నాకు. ఫీవర్ అనే విషయం బయట చెప్పలేదు కానీ ఫీవర్ చాలా ఎక్కువ ఉండే. ఒకరోజు అయితే ఫీవర్తో మేము ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది, తప్పలేదు. దానివల్ల ఇంకా ఎక్కువ అయిపోయింది. వెళ్ళేసి కంటిన్యూస్గా వర్క్ డెలివరీ చేయడం వల్ల చాలా ఎక్కువ అయిపోయింది. దాంతో దాదాపు ఒక రోజంతా అసలు లేవలేకపోయాను. అయినప్పటికీ సాయంత్రం కాల ప్రార్థనలో చెల్లి మళ్ళీ తెలిస్తే వీళ్ళ చేస్తే వీళ్ళు ఫీల్ అవుతాను, బాధపడతారని చెప్పేసి ప్రేయర్ టైం కల్లా ఎలా ఉంటారా లేచి కొంచెం వండుకొని తిని ప్రేయర్ టైంకి కొంచెం శక్తి వచ్చేలాగా దేవుడు సహాయం చేసేవాడు. ప్రేయర్ అయిపోయిన మళ్ళీ టక్కులు పడిపోయారు. అలా దేవుడు చూపిస్తూ వచ్చాడు. కొంచెం ఈ 2 days నుంచి కొంచెం తగ్గింది, కొంచెం స్ట్రాంగ్గా టాబ్లెట్స్ వేసుకుంటా ఉన్నాను. ఈ 2 days నుంచి కొంచెం బెటర్గా ఉంటుంది. ఫస్ట్ డేస్ వస్తూ ఉన్నాను కానీ తగ్గింది. కానీ ఈరోజు మళ్ళా ఉదయాన్నే నా ఊరుకున్న నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇంకొక ప్రాబ్లం వచ్చి పడింది. కొంచెం అంత ప్రాబ్లంగా ఉంటుంది. అయినా ఇక్కడ నిలబడడానికి దేవుడు కృప ఇచ్చాడు. మార్నింగ్ బ్రదర్కి ఫోన్ చేసి వెళ్తా ఉంటున్నా, బ్రదర్ నాకు ఈరోజు బ్రదర్స్ నిలబడలేనేమో మీరే తీసుకోండి. కానీ అప్పటికప్పుడు నాకు టైం అయ్యేప్పటికీ ఎలా అవుతాడు కరెక్ట్గా అనిపించింది. అసలు దేవుడితోనే మాట్లాడుకునే శక్తిని కొద్దిసేపు అని చెప్పేసి మరి రెడీ అయ్యి రావడం జరిగింది. దేవుడు అప్పుడు ఇచ్చాడు. మరి వెళ్ళబడబోతున్నప్పుడు కూడా అంటే శక్తి ఇచ్చి నడిపించాలి. దానికోసం మీరు ప్రార్థన చేయడం అడుగుతున్నాను. అలాగే మరి ఇంతవరకు నడిపించాలంటే దేవుడు బయలుపరుస్తూ ఆయన సాక్ష్యం కూడా దేవుడు సండే స్కూల్ ఇప్పుడేం లేదు, మరి వాక్యంలో మధ్యలో వస్తారు యాక్టివిటీ. దేవుడి సాక్ష్యాన్ని దేవుడికి ఆచరించిన కనుక మరి ఎక్కడ ఉన్నప్పుడు బలైన పడతా ఉంటాం కదంటే. మేము కూడా లాస్ట్ వీక్ సిక్ అయ్యాం, చాలా సిక్ అయ్యాను. నేను కూడా చాలా సిక్ అయ్యాను అసలు. ఇక దేవుడు కృపణించాడు, మళ్ళీ సండే వరకు సెట్ చేశాడు జనరల్. కాబట్టి మరి ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ ఒక వైపు సమస్యలు, శ్రమలు, శరీరం ఫలితాలు అనేది కూడా జయించుకొని మనం ఏం చేయాలి, ముందుకు పోవాలి. మనతో మనం పోలేము, దేవుడి సహాయం తీసుకొని మనం ఏమవ్వాలి, ముందుకు పోవాలి. అంతా మేము పోతా అంటే మనం ఏమి కూడా చేయలేము. ఆయన వేరుగా ఉంటే మనం ఏమీ చేయలేము. కాబట్టి దేవుడి సహాయం పెట్టుకుంటూ మనం ఎక్కడ ముందుకు పోవాలి. మీరు సాక్షి దేవుడు దీవించి వారికి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయడం కాక ఈ